బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఫుల్ లెగ్ డే. జిమ్కి వెళ్ళి మంచి ఫుల్ లెగ్ వర్కౌట్ చేయాలి. లెట్స్ గో. మన జిమ్లోకి వచ్చేసారు. లెట్స్ గో. మంచిగా ఫుల్ లెగ్ వర్కౌట్ చేద్దాం. మంచిగా కొంచెం లేట్ లేచిన లెట్స్ గో. కమాన్. ఫైనల్లీ జిమ్కి వెళ్తాం. లెగ్ డే అందుకే నేను స్కిప్ చేయకుండా పోతున్నాం ఇవాళ లేట్ అయినా కానీ. లెట్స్ గో. ఫుల్ లెగ్ వర్కౌట్ చేయాలి. మంచిగా ఫుల్ ఖాళీ అయిపోయినట్టు అందుకనే బండ్లో మంచిగా చూసినాం. వర్కౌట్ ఇంకా బ్లాగ్ మధ్యలో అంటే వర్కౌట్ మధ్యలో ట్రై చేస్తాం మాట్లాడడానికి. లెట్స్ గో. బాయ్ అయినా మా జిమ్లో రాహుల్ బాయ్ అది బాడీ కూడా ఎట్లనో ఇంకో రాహుల్ బాయ్ మస్ట్ షో యువర్ బాడీ. లేవు లేవు ఏం కాదు. రాహుల్ బాయ్ ఇది వారి జిమ్లో రాహుల్ అన్న వెళ్ళిపోతున్నాడికి రైట్ రైట్ చాలా బాయ్ రెడీ అవుతున్నాడా డాక్టర్ చాలా చూస్తారు ఆ గ్యాప్లో అందరూ మారిపోతున్నారు మన వాళ్ళందరూ. వర్కౌట్ వేస్తాం. లెగ్ వర్కౌట్. లెట్స్ గో. ఫుల్ స్టాక్ కొడుతుంది. చెస్ట్ ప్రెస్. రాహుల్ బాయ్ సార్ రాహుల్ బాయ్ ఇక్కడ ఫుల్ స్టాక్ నాకు వస్తుంది. వెనకాల వెయిట్ అలా ఫుల్ స్టాక్ కొడుతుంది రాహుల్ బాయ్. అందుకే అంటారు జిమ్లో అని. ఇప్పుడైనా లెగ్ బాల్ కూడా అయిపోయింది ఫుల్గా. కిందికి వస్తలే నాకు గుమ్ అవుతుంది. రన్నింగ్ చలో లెట్స్ గో. ఇప్పుడు ఇంటికైనా మీల్ వేసుకోండి. లెట్స్ గో. జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి కూడా ఇంటికి వచ్చిన. అప్పుడు నేను మీకు చెప్పిన నేను బ్లాగ్లో ఇప్పుడు నేను చికెన్ రెసిపీ రివ్యూ చేస్తాను చెప్పి, కానీ నేను అది ఇప్పుడు నేను చేస్తున్నా. అంటే నేను చేసుకునే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద చికెన్. అంటే నేను చాలా చేస్తాను చికెన్ టైప్స్, కానీ ఇది ఒక రకం. అంటే దిస్ ఇస్ ద టైప్. అంటే ఇప్పుడు నేను చేస్తున్నా, చూడండి మీరే ఎట్లా చేస్తాను. చలో లెట్స్ గో. వస్తుందిగా ఈ చికెన్ పన్నీర్. ఇది నేను పన్నీర్ ఫ్రై చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ మెత్తగా ఉంటుంది కానీ ఇరిగిపోతుంది. పన్నీర్ ఫ్రై చికెన్ ఇప్పుడు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ షెజ్వాన్ చట్నీ, ఇంకా ఇది సోయా సాస్, ఇది ఉప్పు, ఇది కారం, ఇది పసుపు, ఇంకా ఇది గరం మసాలా, అండ్ దిస్ ఈజ్ కర్డ్. కొంచెం లైట్ కర్డ్ కావాలి. ఇప్పుడు చూపిస్తున్నాడు. కొంచెం ఇంత ఉప్పు వేయాలి లైట్గా. మీకు తెలుసు ఉప్పు ఎంత వేసుకోవాలో. ఉప్పు వేసుకొని కారం మీకు ఎంత కావాలంత. నేనైతే కొంచెం ఎక్కువనే తింటా. అండ్ పసుపు అయితే కొంచెం లైట్గా కావాలి. పసుపు అంతే, ఇంతనే లైట్ పసుపు అంతే. కొంచెం గరం మసాలా అంటే హోమ్ మేడ్ ఇంత కొంచెం లైట్గా. ఇంకా సోయా సాస్ లైట్ జస్ట్ ఇంతనే ఇంకో చాలు. ఇంకా సోయా సాస్, ఇంకా కొంచెం లైట్గా షెజ్వాన్ చట్నీ ఇంకో లైట్గా. కొంచెం కొంచెం లైట్గా కావాలంతే. లైట్గా షెజ్వాన్ చట్నీ వేసుకుంటే చాలు. ఇంకా కొంచెం పెరుగు వేసుకోవాలి లైట్గా. పెరుగు నింపేది జస్ట్ 1 or 2 స్పూన్స్. అది 1 స్పూన్ వేస్తున్నా, ఇంకా 2 స్పూన్స్ లైట్గా అంతే. ఇంతనే చాలు పెరుగు. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. మంచిగా అంత మసాలా అంతా దీనికి పట్టే అంత మంచిగా కలపాలి. దీన్ని మంచిగా ఫుల్ కలిపి దీన్ని ఒక 15 to 20 minutes దీన్ని మ్యారినేట్ చేయాలి. మంచిగా మంద సరిపోయిందా లేదా అని చూసి 15 to 20 minutes మ్యారినేట్. అంటే దీనిపైన మూత పెట్టి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 15 to 20 minutes ఆగి చూడాలి. ఇంకొక కనిపిస్తుంది అంతా చికెన్ అంతా మసాలా మంచిగా పట్టుకుంది. ఇంకా దీన్ని ఒక 15 to 20 minutes పెట్టేయాలి. చికెన్ 200 grams ఉంటుంది, కానీ వాళ్ళు కొంచెం చికెన్ తక్కువ తీసుకున్నా, అందుకనే కొంచెం పన్నీర్ యాడ్ చేసుకున్నా. అందుకనే చికెన్ 170 grams ఎంత ఉంది. నేను డైలీ చికెన్ 200 grams తింటా. ఇది కొంచెం చికెన్ తక్కువ ఉంది కాబట్టి నేను పన్నీర్ యాడ్ చేసుకున్నా. సో దీన్ని ఇంకా మనం ఫ్రై చేయాలి. దీన్ని మంచిగా 15 to 20 minutes ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేద్దాం పద.
ఇంకో ఇప్పుడు ఇదంతా నేను మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అంతా 20 minutes చేసిన మ్యారినేట్ మంచిగా. ఫస్ట్ అంటే పెద్ద కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని దాన్ని నేను ఆల్రెడీ పన్నీర్ వేపుకుని ఆల్రెడీ, అందుకనే ఇట్లా ఆయిల్ ఉంది. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది గోల్డ్ డ్రాప్ ఆయిల్, మంచిగా జబర్దస్త్ ఉంటుంది. ఒక 2 స్పూన్లు మంచిగా వేసుకోవాలి ఆయిల్. దీన్ని వేడి మంచిగా హీట్ అయిన తర్వాత దానిలో చికెన్ వేసుకోవాలి. మంచిగా హీట్ అయిన తర్వాత మంచిగా చికెన్ పన్నీర్ ఫ్రై ఏదైతే మనం చేస్తున్నామో అది మనం అందులో వేసుకోవాలి. ఇవ్వండి, మంచిగా జబర్దస్త్ మ్యారినేషన్ అయిపోయింది. కనిపిస్తుంది మీకు మంచిగా ఒక్కొక్క ముక్కకి ఎట్లా పట్టిందో అంతా ఇంకా కనిపిస్తుంది. జబర్దస్త్ ఇంకా పన్నీర్కి చికెన్కి ఎంత మంచిగా లోపల దాకా మంచిగా మసాలా పట్టుకుంది. సో ఇప్పుడు దీన్ని ఆ ఆయిల్ వేడైన తర్వాత ఆ ఆయిల్లో మంచిగా వేయాలి. మంచిగా వస్తారు మళ్ళీ కలుపుతున్నా, ఎందుకంటే మళ్ళీ కానీ టేస్ట్ అయితే మస్తుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది చూడండి. ఇంకో అట్లా మెల్లమెల్లగా వేయాలి. ఒకటి సొరసొరమని ఒకటే వేసేసి అనుకో అంతా మీ మీదకే వస్తుంది అంతా. అది మీ చేతులు కాలిపోతాయి. అప్పుడు మెల్లగా ఆరామ్సే ఒక ముక్క వేయాలి. ఇట్లా ఆరామ్సే వేయాలి ఒక ముక్క. ఇంకో ఇట్లా ఫస్ట్ కొన్ని ముక్కలు వేసుకుంటా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొన్ని ముక్కలు వేసుకుంటా, లేకపోతే ఆగు మొత్తం అన్నీ వేసేస్తా ఒకటోసారి. మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఒక ముక్క మంచిగా కాలేదాకా చూసుకోవాలి. మంచిగా జబర్దస్త్గా ఇంకో ఇట్లా ఒక ముక్క మంచిగా జబర్దస్త్ మంచిగా మ్యారినేట్ చేసిన ముక్కలు, ఇంకో పన్నీర్ ముక్కలు, చికెన్ ముక్కలు అన్నీ జబర్దస్త్ మంచిగా వేసుకోవాలి. జబర్దస్త్ ఇంకో మంచిగా వేసుకున్నాం కదా, మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes దీన్ని ఇట్లా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో, మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలి దీన్ని. సో గాయస్, ఇప్పుడైతే మన ఫుల్ చికెన్ అండ్ పన్నీర్ ఫ్రై అంత రెడీ అయిపోయింది. ఇంకో ఇదే కనిపిస్తుంది జబర్దస్త్ మంచిగా అంత గ్రేవీ కూడా వచ్చింది మనకి. ఎందుకంటే మనం కొంచెం పెరుగు వేసినాం కదా, దానివల్ల కొంచెం గ్రేవీ వస్తుంది. ఇంకా మనం మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుండాలి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది. చూస్తున్నారు ఎట్లా వచ్చిందో జబర్దస్త్ మంచిగా ఖాళీ సూపర్ ఉంటుంది. ఇంకా అంత గ్యాస్ ఆపేసి లైట్గా కొత్తిమీర తీసుకొని ఇట్లా తెలుసు సాల్ట్ బే అట్లా కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ ఫ్రై, అంటే నేను చేసుకునే ఒక టైప్ ఆఫ్ చికెన్ ఫ్రై ఇంకా కర్రీ టైప్ ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది. ఇంకా నేను చాలా టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై నేను చాలా చేసుకుంటా, అవి చూపిస్తూ ఉంటా. ఇది 1 type ఆఫ్ ద చికెన్ ఫ్రై నేను చేసుకునేది. సో ఇప్పుడు దీన్ని అంతా చూపిస్తా, దీని టేస్ట్ అని చూపిస్తాను. చలో ఫుల్ చికెన్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదే మన చికెన్ పన్నీర్ ఫ్రై జబర్దస్త్. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూపిస్తా. ముక్క తీసుకొని పన్నీర్ ముక్క ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. చికెన్ ముక్క జబర్దస్త్. మనం బయట ఉంటాం సేమ్ అట్లనే ఉంది. వన్స్ యూ ట్రై, అంటే మీరు ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై. వన్స్ యూ ఆల్సో ట్రై దిస్ చికెన్ ఫ్రై, మంచిగా ఉంటుంది జబర్దస్త్. సో మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్స్ చెప్పండి. ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేయండి ఎట్లుందో చికెన్ ఫ్రై చెప్పండి. మీరు అంటే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో చికెన్ ఫ్రై. సో ఫ్రెండ్, ఈ వీడియో ఎక్కడైనా ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.